హైదరాబాద్ నియోజకవర్గం చాలా ఇప్పుడు ఈ 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో మాత్రం బాగా కనబడుతుంది, వినబడుతున్నటువంటి పేరు హైదరాబాదు పార్లమెంట్ నియోజకవర్గం. అక్కడ అది ఖచ్చితంగా ఎంఐఎం పతంగ్ గుర్తు ఓవైసీ అడ్డా అని చెప్పుకునేటువంటి ప్రాంతంలో ఇప్పుడు మాధవి లత అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఒక శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి వ్యక్తి వచ్చినటువంటి పరిస్థితి. మాధవి లత గురించి కామెంట్ చేయాలనుకుంటే ఈ 2 నెలల నుంచి వెళ్ళి ట్రెండింగ్ టాపిక్గా ట్రెండింగ్ పర్సన్గా కనబడుతున్నటువంటి మాధవి లత గురించి మాట్లాడాలంటే ఎగ్జాక్ట్లీ నువ్వు కూడా బుట్టలో పడిపోయినావు, బీజేపీ బుట్టలో పడిపోయినావు. ఎట్లా పడిపోయినావు అంటే వాళ్ళు ఇప్పుడు మొన్నటి వారికి రాజాసింగ్ ఉండే. సో రాజాసింగ్ ఒక్కడే కాదు, మాకు ఇంకా రాజాసింగ్ చాలామంది కావాలి అనే ఉద్దేశంతో ఈ మాధవిలత అనే అమ్మాయిని కూడా ఇంకొక రాజాసింగ్ లాగా తయారు చేసుకుంటున్నారు వాళ్ళు. అక్కడ గెలుస్తారని కాదు, సో ఈ రకమైన హైఫై చేసి ఇంకో రాజాసింగ్ని తయారు చేసుకుంటున్నారు. అదే కావాలి వాళ్ళకి, అదే ట్రెండ్ అనమాట అది. సో ఆమె గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఆమె అన్ని అబద్ధాలు మాట్లాడుతుంది, చాలా క్లియర్ కనబడుతుంది. సో అలాంటి వాళ్ళు ఎప్పటికైనా కానీ సమాజానికి చాలా ప్రమాదం. ఓకే, ఫైనల్గా మీ యొక్క కార్యాచరణ దాదాపుగా 5 ఏళ్ళ నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఇంకా మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ యొక్క కార్యాచరణ కూడా జరిగింది. ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎస్డిఎఫ్ అలాగే జాగో తెలంగాణ వీటి యొక్క కార్యక్రమాలని నడుస్తూ ఉంటాయా, లేకపోతే ప్రభుత్వ అనుబంధ సంస్థ లెక్క ఏమన్నా నడవడానికి అవకాశం ఉంటుందా? ఈ బాబు మీరు చాలా పెద్ద బండం వేసండి బాబు. ప్రభుత్వ అనుబంధ సంస్థ ఏంటన్నాయమ్మా, చాలా డేంజరస్ వర్డ్ పాడారు మీరు. ఎప్పటికీ కూడా అంటే మా దాంట్లో మీరు చూస్తే ప్రొఫెసర్స్ ఉన్నారు కదా, సో జడ్జి ఉన్నారు, సో చాలా నిష్ణాతులు ఉన్నారు. పాప వీళ్ళందరూ ఇప్పుడు నేను కావచ్చు. ఇప్పుడు నన్ను మీరు 2018లోనే నమస్తే తెలంగాణ వాళ్ళు ఈయన కాంగ్రెస్ ఇక్కడ ట్రై చేస్తున్నాడని చెప్పిండ్రు. ఉదాహరణకి నేను గట్టిగా ఒక నోటీస్ ఇచ్చాను, ఇది మళ్ళీ తప్పని మళ్ళీ తెల్లారిచ్చిన వాళ్ళు. అంటే ఇవన్నీ కూడా మనము ఎప్పుడైనా కానీ చూడండి మీరు. ఇప్పుడు మీరు నా ట్విట్టర్లో కూడా చూస్తే నేను ఈ పార్టీని చేస్తే ఆ పార్టీ ఓడివిడు, అందుకని ఈ పార్టీని విమర్శిస్తున్నా అంటారు. ఆ పార్టీని విమర్శిస్తే ఈ పార్టీ అట్లా అంటారు. ఇంకో విచిత్రం, బీజేపీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడితే ఈయనకు ఇటలీ నుంచి డబ్బులు వస్తున్నాయంటారు. మేము 5 రూపాయలు 10 రూపాయలు కట్టి చూస్తున్నాము, వాళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ని ఆడుకుంటున్నాము, చుట్టాలు ఆడుకుంటున్నాము. సో ఇలాంటి సందర్భం అన్నమాట. అంటే ఇది అనుబంధ సంస్థ పాడు కాదు. డెఫినెట్గా ప్రభుత్వాలను క్వశ్చన్ చేస్తాం. సో ప్రభుత్వాలు బరాబర్ క్వశ్చన్ చేస్తాము. సో ప్రజల పక్షాన ఉంటుంది తప్ప, సో అంతేగాని ఏ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఏ పార్టీలు మంచి పార్టీలు కావు. అంటే ప్రజలకు నిజంగా కూడా ఉపయోగపడాలి కాదు. అంతా అదొక ఈ రాజకీయం నడుస్తుందంటే నడుస్తుంది అంతే. కానీ బట్ నిజమైనటువంటి ఒక మెచ్యూర్డ్ సొసైటీలో ఉన్నటువంటి రాజకీయాలు మాత్రం జరగటం లేదు. సో అందుకని డెఫినెట్గా సోషల్ డెమోక్రటిక్ ఫోరం కావచ్చు, జాగో తెలంగాణ కావచ్చు, ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమస్యల మీద తప్పకుండా మాట్లాడుతుంది. మీరు గతంలో ఎస్డిఎఫ్ నుంచి చాలా స్కూల్స్ తిరిగినటువంటి సందర్భం ఉంది. ముఖ్యంగా కనీసం విద్యార్థినులకు అక్కడ శౌచాలయాలు కూడా లేనటువంటి ప్రాంతాలను మీరు గుర్తించినటువంటి సందర్భం ఉంది. ఆ విషయంలో నెక్స్ట్ వచ్చేటువంటి అకాడమిక్ ఇయర్ కోసము ఆ యొక్క సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం దగ్గరికి మీరు ఆల్రెడీ చాలాసార్లు ఇచ్చి ఉన్నారు. కానీ అది అమలవడానికి, దానికి బడ్జెట్ కేటాయించడానికి అలాంటి పనులను ఏమైనా చేయబోతున్నారు? ఎందుకంటే మే 13 తర్వాత అంతా సాధారణమైనటువంటి స్థితికి వస్తుంది. జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చినప్పటికి కూడా మధ్యలో ఒక 20-25 రోజులు సమయం అయితే ఉంటుంది. మీరు చాలా ఒక 2-3 పర్యాయాలు ముఖ్యమంత్రితో కూడా మీట్ అయినటువంటి సందర్భం ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. ఆ పేద ప్రజల పేద విద్యార్థుల కోసము ఉపయోగపడేటువంటి పనుల కోసం ఏమైనా మీరు ముందుకు పోదలుచుకున్నారా? అంటే డెఫినెట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా విద్యకి 15% అలొకేషన్ ఇస్తారని ప్రామిస్ చేశారు వాళ్ళు. దాని గురించి మేము గట్టిగా అడుగుతాం, తప్పకుండా అడుగుతాం. అది ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడుతున్నారు, దాని గురించి కూడా మేము అడుగుతాము. అట్లాగే ఇప్పుడు మేము ఇంత దారుణంగా విద్యా వ్యవస్థను ధ్వంసం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద మేము చాలా బలంగా మాట్లాడాము. సో అప్పుడు ఎందుకు బలంగా మాట్లాడాము, అది ఇంప్రూవ్ అయిపోయింది కదా. సో ఆ అంశం మీద ప్రజల దృష్టిని తీసుకురావడానికి మేము ట్రై చేసినాము. సో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ అదే విద్యకు సంబంధించిన అంశాలు అట్లాగే ఉంటే, ఆ సమస్య అట్లాగే ఉంటే మాత్రం తప్పు కదా అది. సో డెఫినెట్గా దాని గురించి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్.